హేవలంబినామ ఉగాది సంవత్సరం అనేక ప్రత్యేకతలు సంతరించుకుంది. మగవారికి పెళ్లిళ్లు ఆలస్యం మొదలుకొని బియ్యం ధరలు పెరగడం, హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవల వంటి చిత్ర విచిత్ర అంశాల దాకా ఈ ఉగాది చేదు తీపి అనుభవాలను పంచబోతోంది. ఇలాంటి సామాజిక అంశాలపై ప్రముఖ ఆస్ట్రాలజీ గురువు వేణుస్వామి గారు ఏం చెబుతున్నారో ఆయన మాటల్లోనే విందాం. మీడియా మాస్టర్స్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. శ్రీ హేవలాంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ. ప్రేక్షకులందరికీ కూడా హేవలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో నేటి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరం కనుక తీసుకుంటే హేవలాంబినామ సంవత్సరంలో రాజు బుధుడు, అంటే బుధవారం నాడు జరుపుకుంటున్నాం కాబట్టి బుధుడు, శుక్రుడు మంత్రి. ఇక ఈనాటి ఈ విశేషాలని కొనసాగిద్దాం. ముందుగా చాలా క్యూరియాసిటీ జనాల్లో, మాకు ఎలా ఉండబోతా ఉంది, ఈ సంవత్సరం మా రాశిఫలాల ఫలితాలు ఏంటిది అనే వాటి గురించి ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏ ఉగాది అయినా ఏ సంవత్సరం అయినా మంచి చెడుల కలయిక అనేటువంటిది ఉంటుంది. ఉగాది పచ్చడి లాగానే మంచి చెడు ఉంటుంది. అంతేగాని ఓన్లీ చెడే చెప్తా ఉన్నారు లేదా మంచి లేదు అనేటువంటి ఆలోచన అక్కర్లేదు. ఇక సామాజికంగా తీసుకుంటే పాకిస్తాన్ చైనా వల్ల భారత్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. భారత్కు అంటే చైనా పాకిస్తాన్ల వంకర బుద్ధి మారేటువంటి పరిస్థితులు లేవు, వాళ్ళ బుద్ధి అలాగే ఉండేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. అలాగే మనం సామాజికంగా కనుక తీసుకున్నట్లయితే, అంటే సామాజికంగా ఎలా ఉండబోతా ఉంది హేవలంబినామ సంవత్సరం, మగపిల్లలకు పెళ్లి కానటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అంటే మగపిల్లలకు చాలా కష్టంగా పెళ్లి అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆడపిల్లల డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. బియ్యం ధర విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం. అలాగే సినిమా అభిమానుల మధ్యన విపరీతమైనటువంటి గొడవలు ఈ సంవత్సరంలో ఉండబోతూ ఉన్నాయి. అలాగే హైదరాబాద్కు పెట్టుబడులు మరియు నూతన కంపెనీలు వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఇటలీ ఆర్థిక పరిస్థితి దివాళా తీసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. జర్మనీ ప్రాంతంలో విశేషించి కరువు ఏర్పడే అంశాలు చాలా తీవ్రంగా గోచరించబోతూ ఉన్నాయి. ఇవి సామాజిక అంశాలుగా భావించాల్సి ఉంటుంది. మరొక్కసారి హేవలాంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ.